వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఎన్నికల టైంలో హామీల మీద హామీలు రాజకీయ పార్టీలు గుప్పించే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఎంతవరకు నెరవేర్చిండ్రు అని అంటే రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్న నిరుద్యోగులే కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్లు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తూ కామారెడ్డి సభలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అని అంటూ రోడ్డెక్కిన పరిస్థితి. సో ఒక్కసారి మనం వాళ్ళతోనే మాట్లాడదాం. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది, నెరవేర్చకపోవడానికి కారణం ఏంది, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందనేది తెలుసుకుందాం. నీ పేరేందన్న? నా పేరు సురేష్ అండి. నేను మహంకాళి జిల్లా కార్యవర్గ సభ్యుడిని, ఓబీసీ మోర్చా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఈ ప్రాంతంలో లకడిగాపూల్లో కలెక్టరేట్ ఆఫీస్ని ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు బీసీలకు నమ్మించి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అనే ఒక నినాదం తీసుకున్నారు. ఈరోజు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు బీసీలను విస్మరించి దాదాపు 4 మాసాలు గడిచిపోయిన ఈ రోజు వరకు కూడా వారు ఇచ్చిన 6 హామీలు కానీ, బీసీలకు ఇచ్చిన హామీలు కానీ, మిగతా హామీలు ఏవి నెరవేర్చడానికి వారు సిద్ధంగా లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందనే ఒక బహానాతో, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదనే ఒక బహానాతో వారు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ వదిలిపెట్టరు. ఏదైతే వారు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారో అది తప్పకుండా నెరవేర్చాలి. అది ఇచ్చేంత వరకు వారి మెడల్ వంచి ఈ ఓబీసీ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి గుణపాఠం చెప్తుంది. రాబో స్థానిక ఎన్నికల్లో దాదాపు 60% తెలంగాణలో ఉన్న ఓబీసీ ఎంత బీసీలందరూ తెలంగాణలో బీజేపీని సమర్థిస్తారు. బీసీలకు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత 27 మంది ఓబీసీ మంత్రులను వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే మత్స్య శాఖకు ప్రత్యేకమైన ఒక శాఖ కేటాయించి కేవలం మత్స్య కార్మికుల కోసం ఒక ఉపగ్రహాన్ని వదిలి దాని ద్వారా మత్స్య కార్మికులకు అందరికీ ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు తెలియజేయడమే నరేంద్ర మోడీ గారి లక్ష్యము. ఓబీసీలను రక్షించింది కేవలం వీరే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మెడలు వచ్చి వారు ఇచ్చిన హామీ ఎన్నికల్లో వారు ఇంటింటికి తిరిగి గాడిదగుడ్డు తల మీద పెట్టుకొని ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు తప్పకుండా వారి మాట నిలబెట్టుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి నిలబెట్టుకోకపోతే వాళ్ళు ఎట్లా నిలబెట్టుకోవాలో మేము ఓబీసీ మోర్చా మా ప్రతాపం చూపిస్తాము. ఈసారి ఓబీసీ మోర్చా ప్రతాపం మొత్తం రాష్ట్రం మొత్తం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ పెడుతున్నారు. ఈ యొక్క సప్లాన్ 1,00,000 కోట్లతో బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అనౌన్స్ చేశారు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కేవలము 3% బీసీలకు కేటాయించారు. 3% బీసీలకు కేటాయించి బీసీ డిక్లరేషన్ని తుంగలో దొక్కిరు. ఈ విధంగా తెలంగాణ జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు గాడిద గుడ్డు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. దానికి నిరసనగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ యొక్క ధర్నా ద్వారా రేవంత్ రెడ్డి గారి కళ్ళు తెరుచుకొని బీసీలకు ఆయన ఏదైతే ప్రామిస్ చేసిండో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి బడ్జెట్లో. అంతేకాదు ఈ 42% రిజర్వేషన్ అయితే పెంచుతాడో ఆ రిజర్వేషన్ పెంచాలి. దాంతోపాటు గొర్రెల పథకానికి 3వ విడత గొర్రెల పథకం ఆయన వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తానని చెప్పిండు. ప్రతి ఒక్క గొర్రెల పథకం లబ్ధిదారునికి 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. 100 రోజులు దాటి ఇప్పుడు దాదాపు 8 నెలలు కావస్తుంది. కనీసము వాళ్ళు కట్టిన డీడీ పైసలు కూడా వాళ్ళు రిటర్న్ ఇవ్వట్లేదు. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తున్నారు. బీసీ యువత ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం వేచి చూస్తున్నారో వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఇంకా కాలేజీలలోనే ఉన్నాయి. ఫీజులు కట్టలేక వాళ్ళు ఉద్యోగాలు పొందలేక, ఉద్యోగాలకు అప్లై చేసుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ యొక్క ప్రభుత్వము బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. బీసీలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి కోసం ఏదైతే ప్రామిస్ చేసిండో వాటన్నిటినీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ ధర్నా ద్వారా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి మా యొక్క వాయిస్ బీసీల తరపున మా యొక్క వాయిస్ ప్రభుత్వం దగ్గరికి పోవాలి. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగి రావాలి. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్కి మొత్తంగా 50,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలి. 3% మాకొద్దు. 3% మాకొద్దు. కొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ బ్యానర్ పైన చూస్తున్నాం మనం, కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్
ఏం హామీలు ఇచ్చారన్న కామారెడ్డి కేంద్రంగా? కామారెడ్డిలో వాళ్ళు స్థానిక సంస్థల్లో 24% నుంచి 43% పెంచామనేది అన్నారో ఇంతవరకు ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ లేదు. అదేవిధంగా బీసీ సప్లాన్కు నిధులు కూడా ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా బీసీ సప్లాన్ నిధులు కూడా ఇంతవరకు కూడా దాన్ని కూడా ఏది కూడా ఈ యొక్క బడ్జెట్లో పెట్టలేదు. కాబట్టి అందుకు నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. సో మరి ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాం వచ్చేసి వాళ్ళ పాలన వచ్చేసి 6 నెలల పైనే దాటిపోయింది. సో ఇప్పటి వరకు ఆ డిక్లరేషన్ సంబంధించిన ఊసలేదు. మరి ఇది సర్కార్ వరకు ఎట్లా తీసుకోబోతున్నారు భవిష్యత్తు? వాళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమన్నారు అంటే, మేము వచ్చిన 6 నెలల లోపలనే బీసీల కులగణన చేసి బీసీ కులాల వారీగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 24% నుంచి 43% పెంచామని వచ్చిన 6 నెలల్లో వాళ్ళు ఏదో హామీ ఇచ్చారో ఆ హామీని తుంగలో తొక్కిరు. అదేవిధంగా కూడా బీసీ డిక్లరేషన్ కూడా ఇంతవరకు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. కాబట్టి అందుకు నిరసన. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కిరు. బడ్జెట్ లేదు, వాళ్ళ దగ్గర వచ్చిన రాబడి లేదు, ఆదాయం ఎట్లా వస్తుందో చెప్తలేరు, దానికి బడ్జెట్ లేదు, సరైన ఒక ప్రణాళిక లేకుండా ఉన్నది. సో మనం చూస్తున్నాం కదా, బీసీ సంబంధించిన డిక్లరేషన్ పై ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేకపోవడంతో అయితే నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చెప్పిందో అది కేవలం గాడి గుర్తుకే పరిమితమైందని కావచ్చు, లేదంటే కులగణనకు సంబంధించి కామారెడ్డికి వేదికగా ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ఇవాళ ఇక్కడుండే హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర అయితే ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, గవర్నమెంట్ స్పందించకపోతే అనేది కూడా ఇంకొంతమందితో మనం మాట్లాడదాం, వాళ్ళతోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది? ఇట్లే ఉంటే బీసీలు స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి యొక్క ప్రతాపాన్ని, బీసీల యొక్క యూనిటీని ప్రభుత్వం పైన సూచించి బీసీలందరూ కూడా యూనిటీ కావాలన్న రకంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ముఖ్య కారణం ఏంటంటే, మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 2,90,000 కోట్ల పైచిలకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చింది ఏందన్నా ఉందా అంటే అది కేవలం పెద్ద గాడిది గుడ్డ అనే చెప్పాలి. ఎందుకంటే 56% పైగా ఉన్నటువంటి బీసీలకు మీరు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ కేవలం 9,000 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించి ఈరోజు బీసీలను అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు, బీసీలను మోసానికి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గతంలో ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు, మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్యేల విషయంలో కానీ, బడ్జెట్ విషయంలో కానీ. కానీ ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద ప్రతి జిల్లాకు నిధులు సపరేట్గా కేటాయిస్తామని చెప్పారు, జిల్లాకు ఒక గ్రంథాలయం కడతామని చెప్పారు. తర్వాత చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు బీసీలకు మంజూరు చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా ముదిరాజు సోదరులకు ఏదైతే ఉన్నదో, పద్మశాలి కులాలకు ఏదైతే ఉన్నాయో, గౌడ కులస్తులకు ఏదైతే ఉన్నాయో, ఇట్లా కులాల వారీగా ఆ కుల వృత్తులకు సంబంధించినటువంటి నిధులను కేటాయించి వాళ్ళని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. కానీ ఏది కూడా జరగలేదు. కేవలం వీళ్ళు మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు, బీసీలను నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ఎన్నికల సందర్భంగా ఏవేవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది, వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మన కామారెడ్డి సభలో ఎలక్షన్స్కి ముందు బీసీలకి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా గద్దెనెక్కి 100 రోజులలో హామీలు నెరవేరుస్తామని ఇప్పటివరకు నెరవేర్చకుండా 8 నెలలు అవుతున్న ప్రభుత్వం ఫామ్ అయ్యి ఇప్పటివరకు నెరవేర్చకుండా మొండి చేయి చూపిస్తున్నాడు. దీనికి మా బీసీ ఓబీసీ మోర్చా బీజేపీ వాళ్ళంతా కూడా నిరసనకి దిగాము. మేము వారం రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మేము దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్లో కూడా రెఫరెండం ఇచ్చాము, కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి చలనం లేదు. కాబట్టి ఈరోజు మేము హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ ఓబీసీ మోర్చా సంసిద్ధమైంది.
జరిగింది. మేము వచ్చి ఈరోజు మా డిమాండ్స్ నెరవేర్చాలని గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణ బడ్జెట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో కూడా మా బీసీలకి మొండి చెయ్యి ఇవ్వడం జరిగింది. మాకు అన్ని కమిషనరేట్లు వాళ్ళు పెట్టిండ్రు, కానీ దాంట్లో బడ్జెట్ ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. రిక్వైర్డ్ బడ్జెట్ ఎంత మాకు అవసరం ఉందో అంత ఇవ్వకుండా ఏదో తూతు మంత్రంగా వాళ్ళు చైర్మన్లకి పదవులు ఇచ్చి అలా కూర్చోబెట్టేసి తూతు మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి మాకు ఏవైతే డిమాండ్లు వాళ్ళు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే అని మొన్నటి వరకు ఫ్లెక్సీలు పోస్టర్లు చూసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన మీరు ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన ఆయన ఇచ్చింది మాకు గాడిద గుడ్డేనండి. కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నారీ శక్తి కదిలిందంటే మాత్రం ఆయన చేపట్టిన పథకాలన్నీ తొందరలో అమలు పరచకపోతే ఈ మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా మొత్తం అందరు నారీ శక్తి మాత్రం కదిలి కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేస్తుంది. మర్యాదగా విన్నపంగా కలెక్టరేట్ను లెటర్ ద్వారా మేము విన్నపం చేయడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే, మహిళా శక్తి, నారీ శక్తి ముందు రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చుకోవాలి. లేదంటే తొందరలోనే దీనికి పరిష్కారం చూపిస్తాము. అది కూడా మేము ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లం ఉన్నాము, చాలామంది ఇందులో. పార్టీ తరంగా కానీ మేము మహిళలందరము కలిసి కలెక్టరేట్ ద్వారా ఈరోజు విన్నపంగా విన్నవించుకున్నాము. లేదంటే మాత్రం మా నారీ శక్తి మొత్తం కదిలి తరలి వస్తుంది. రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ఏమంటారు? బడ్జెట్ గురించి కాదు కానీ మేడం, ఇది వేసింది పోస్టర్ అయితే గాడిద గుడ్డు అంటే ఆ సారు చెప్పిన మన సీఎం గారు పెట్టిన పేరు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఏమి ఇచ్చింది గాడిద గుడ్డు అనేసి హైలైట్ చేశారు. మరి ఇప్పుడు ఈసారి ఏమి ఇస్తున్నాడు గాడిద గుడ్డు తప్ప. బీసీలో పేరు చెప్పి 50% పైన కొట్టేసిండు ఓట్లు. మరి బీసీలోకి ఏమీ లేదు. మళ్ళీ ఏమన్నాడంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నాడంటే కిట్ ప్రోకో అన్నాడు. కిట్ ప్రోకో అంటే ఆ వర్డ్ వచ్చిందే అసలు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటలీ నుంచి ఆ పదాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే బాటలో పరిమిస్తూ కిట్ ప్రోకో చేసే ఈ ఓట్లు అంటే ఆ పదమే కాంగ్రెస్ పదం, అది ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న పదము. మళ్ళీ అట్లా విమర్శించే హక్కు లేదు. భారత్ మాతాకి జై. తెలంగాణ ముఖ్యమంత్రి బీసీలు ఏమి ఇచ్చిండు? తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీలు ఏమి ఇచ్చిండు? మాజీ మంత్రి వర్యులు వచ్చిండ్రు, రాష్ట్ర కోశాధికారి గారు వచ్చిండ్రు. మేము సామరస్యంగా పనిచేస్తున్నాం. అలాగే మీకు ఏంటంటే